25 ఎప్పుడైతే ఆయన 25వ తారీఖున పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సంచలనంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఒక కోటరీ అనేది ఏర్పడిపోయింది వైఎస్ఆర్సీపీలో, నాకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేకపోతున్నారు, సో నేను అక్కడ మసలేకపోతున్నాను, నేను అందుకని నేను బయటకు వస్తున్నాను, రాజకీయం నుంచి నేను తప్పుకొని వ్యవసాయం చేసుకుంటానన్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత చూసుకుంటా ఉంటుంటే, మీరు ఇందాక కసిరెడ్డి రాజు గారు కానీ ఇట్లాంటి ఆ టైంలో అరెస్ట్ అయిన దిలీప్ గాని చాణక్య గాని ఇట్లాంటి వ్యక్తుల్లో ఆయన విజిల్ బ్లోయర్ గానే ప్రవర్తించారని చెప్పేసి మేము చెప్తున్నాం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే కీలకమైన వ్యక్తి, ఆయన ఇంట్లో ఈ లెక్కర గురించి మంతనాలు జరిపిన వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత అనిల్ చోక్రా గాని, ధనంజయ రెడ్డి గాని, కృష్ణమోహన్ రెడ్డి గారు గాని, గోవిందప్ప బాలాజీ గాని ఇట్లాంటి పెద్ద పెద్దోళ్ల పేర్లు వాళ్ళ రోజున వచ్చి ఈ లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీని తలదన్నే స్థాయి నుంచి ఏపీలో లిక్కర్ ఇంత పెద్ద భారీ కుంభకోణం జరిగిందా అనే రీతిగా ప్రజలు చూసుకున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం కూడా ఎట్లా చూస్తున్నాం అంటే ఒక సున్నిహితంగా, పారదర్శకంగా ప్రజలకి ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యేటట్టుగా. ఎందుకంటే సార్ ఈ మాట చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నారంటే ప్రభుత్వ సొమ్ము లూటీ చేయడం ఒకటి, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టడం ఒకటి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండాల్సిన లిక్కర్ షాపుల్ని వీళ్ళు హస్తగతం చేసుకోవడం ఒకటి, అధికారం ముసుగులో వీళ్ళు వ్యాపారం చేసి, అంటే ఇక్కడ స్కానర్లు ఆన్లైన్ పేమెంట్లు లేకుండా ఓన్లీ డబ్బులతోనే లావాదేవీలు చేయడం ఒకటి, ఇట్లాంటివన్నీ చేసుకొని నకిలీ మద్యం అమ్ముతూ వీళ్ళు డిస్టిలైజర్స్ కొన్ని అదానీ లాంటి కంపెనీలు కానీ, నెల్లూరులో కొన్ని చెన్నైకి సంబంధించిన కంపెనీలు కానీ పెట్టి నమ్మిన ప్రజలకి మొత్తం అనారోగ్యం పాలయ్యేటట్టుగా నకిలీ మద్యం అమ్మడం ఒకటి. ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉండంటే కూటమి ప్రభుత్వం చాలా సున్నితంగా తీసుకున్న కేసు. ఈ విషయంలో ఈడీ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటే సిట్ అధికారులు వచ్చిన తర్వాత దీన్ని ఇంకొంచెం దూకుడుగా అయితే ప్రవర్తించడం అయితే జరిగింది. ఇక్కడ ప్రతిసారి కూడా విజయసాయి రెడ్డి గారు ముందుకొచ్చి ఇప్పుడు ట్వీట్ లో కానీ లేదంటే ఇంతకు ముందు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది మహా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు నేను ప్రస్తావించానంటే గనక వాళ్ళ రోజున వైఎస్ఆర్సీపీలో అందరూ కూడా మూత మూసుకోవాల్సిన పరిస్థితి ఉంటది, పార్టీ మూసుకోవాల్సిన పరిస్థితి ఉంటది అని చెప్పేసి అన్నారు. అంటే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత స్థానం విజయసాయి రెడ్డి గారు. ఆయన ఎవరికి చెప్తున్నట్టు ఆ పెద్ద పెద్ద పేర్లేంటి? ఇంకో మాట కూడా వినిపించింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది దీంట్లో ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇక్కడ సిట్ అధికారులు కూడా స్టెప్ బై స్టెప్ ఎట్లా చూసుకుంటున్నారంటే ఇప్పటి వరకు సోదాలు చేయడం కానీ, అరెస్టులు చేయడం కానీ, కీలక పత్రాలు డాక్యుమెంట్స్ తీసుకోవడం కానీ, అదేవిధంగా ఛార్జ్ షీట్లు కానీ, బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు కానీ ఇట్లాంటివన్నీ చూసుకుంటుంటే ఖచ్చితంగా అయితే ఇది చిన్న ఏదో సోమవారం నుంచి శనివారం ముగిచ్చే స్థాయిలో అయితే లేదండి. ప్యాలెస్ కి ఏ విధంగా డబ్బులు లావాదేవీలు వెళ్ళినాయి, కంటైనర్లతో వెళ్ళినాయి అనేవి కూడా ఇంతకు ముందు కొన్ని ఛానల్స్ లో కూడా చూపించడం జరిగింది. అంటే ఈ మొత్తానికి స్కామ్ కి సంబంధించి ఉచ్చ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవుతుందా అంటే ఖచ్చితంగా అట్లాగే జరుగుతుందని ప్రజలు ఊహిస్తున్నారు. సో ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే